హాయ్! హలో! వెల్కమ్ టు ద లీగల్ స్టోరీస్. అండ్ ఈరోజు నేను డిస్కస్ చేసేది సైబర్ క్రైమ్ సీరీస్‌లో ఇంకొక అవేర్‌నెస్ వీడియో అండి. ఇది చాలా వీడియోస్ చేశాను. బట్ ఎంతో కొంతమంది చూస్తారు. అట్‌లీస్ట్ మనకు తెలియకపోయినా ఇంకో 10 మందికి తెలిస్తే అది బెటర్ అవుతుందన్న ఉద్దేశ్యంతోనే చేస్తున్నాము ఈ వీడియోస్. ఏంటంటే రీసెంట్‌గా చాలా సైబర్ స్కామ్స్ జరుగుతున్నాయి. అందులోనూ బిజినెస్ మ్యాన్‌ని టార్గెట్ చేశారని ముందు చెప్పాను అండ్ ఇప్పుడు చెప్తున్నాను. బికాజ్ ఎవరైతే అబోవ్ 70 ఇయర్స్ అండ్ 65 ఇయర్స్ అబోవ్ ఉన్నారో డెఫినెట్‌గా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం ఆపేయండి ఇంకా. బికాజ్ ఏంటి అంటే ఆ ఇన్వెస్ట్‌మెంట్ అనేది చెప్పేలోపు ఒక, ఒక 74 ఇయర్స్ ఓల్డ్ మ్యాన్ ముంబైలో తను ఒక అమ్మాయి పరిచయం అయితే ఫేస్‌బుక్‌లో అది నిజమని నమ్మి తను ట్రస్ట్ చేయించి ఒక 1 వీక్ రిలేషన్‌షిప్‌లో ఉండి దాని తర్వాత తనతోన 3 క్రోర్స్ అనేది ఇన్వెస్ట్ చేయించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? బికాజ్ బీయింగ్ తను ఆ ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్‌ని చేయించిన తర్వాత, తను నెక్స్ట్ ఆ రిలేషన్‌షిప్‌లోకి ఎంటర్ అయిన తర్వాత నేను ఏం చేయాలో అర్థం కాలేదు తనకి. తను ట్రై టు విత్‌డ్రా చేసుకుందామని చెప్పేసి 8 క్రోర్స్ అనేది చూయించిందంట. బట్ ఆ విత్‌డ్రా చేసుకుందాం అనే టైంకి ఇంకా డబుల్ ద అమౌంట్ అంటే ఇంకా అడిషనల్‌గా వాళ్ళు అడిగారు. ఆ టైంలో తను డ్రాప్ ఔట్ అవుదామని చూసాడు. బట్ తను బ్లాక్‌మెయిల్ చేసి "నువ్వు ఇన్వెస్ట్ చేయకపోతే నీ ఇప్పుడు నువ్వు నేను మాట్లాడుకున్నది లేదా నేను డెఫినెట్‌గా ఇది కంప్లెయింట్ చేస్తాను అండ్ మా ఫ్యామిలీకి చెప్తాను" అని బెదిరిచ్చారంట. సో, తను ఏం జేసింది, ఇలా అయితే కాదు అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా తన సన్‌కి ఫ్రమ్ ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఓల్డ్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో తను చాలా టార్చర్ అండ్ ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలా స్ట్రెయిన్ అయిపోయాడు. సో, ధైర్యం చేసుకొని వాళ్ళ సన్‌కి చెప్తే ఇమ్మీడియేట్‌గా కంప్లెయింట్ రైజ్ చేశారండి. ఇప్పుడు క్లెయిమ్ చేయొచ్చా అంటే అది చాలా కష్టం. బికాజ్ ఇమ్మీడియేట్‌గా అయ్యుంటే అట్‌లీస్ట్ అమౌంట్స్ అనేవి దే కెన్ క్లెయిమ్ అప్ టు 1 క్రోర్ ఉండొచ్చు. బట్ ఇప్పుడేంటంటే ఫ్రమ్ ఏప్రిల్ టు సెప్టెంబర్ కాబట్ట అది చాలా టైమ్ టేకింగ్. సో, ఇలాంటివి ఏది చెయ్యకుండా ట్రై టు అవాయిడ్ ఏదన్నా మీకు ఇన్వెస్ట్‌మెంట్ తెలిస్తే డెఫినెట్‌గా ఒక 10,00,000 వరకు ఇన్వెస్ట్ చేయండి. అంతకు మించి పైకెళ్ళకండి. ఎప్పుడైనా సరే ఇన్వెస్ట్ చేసినప్పుడే ఇమ్మీడియేట్‌గా రిటర్న్స్ రావు. అదప్పుడు పాసిబుల్ అవ్వదు. సో, ప్లీజ్ బీ అవేర్ ఆఫ్ దట్. థాంక్ యూ.